ఇవేం లడ్డుల హోలీలు రా నాయన. జనాలు లిటరలీ తెల్ల కొత్త కొత్త బట్టలు కొనుక్కొని మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని అయ్యం కలర్ లో 2 చుక్కలు ఇటు 2 చుక్కలు ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగనీకి హోలీ అని చెప్పేసి పోతున్నారు. 90s కిడ్స్ మాలం తరకు అప్పట్లో మినిమం మేము హోలీ ఆడాలంటే ఈధర్ మా బట్టలు చినిగిపోయి ఉండాలి, లేకపోతే పొట్టిగా అయి ఉండాలి, లేకపోతే టైట్ అయిపోయి కుట్లు ఊడిపోయి ఉండాలి. మా అమ్మ వాళ్ళు బట్టలు పడేసే ముందు కూడా ఆగు 6 నెలల తర్వాత హోలీ వస్తుంది, అప్పుడు ఆడిన తర్వాత ఈ బట్టలు పడద్దాంలే అంటుండే. అట్లుండేది మా డెడికేషన్ అప్పట్లో. మినిమం హోలీ ఆడితే ఒంటి మీద నుంచి 15 రోజుల వరకు హోలీ కలర్ పోద్దు, అట్లయితేనే వాడు గట్టిగా హోలీ అన్నట్టు. నెక్స్ట్ డే స్కూల్కి పోవాలంటే పీటీ సార్కి గజ గజ వణుకుతుండే. ఈ విషయం పైన అబ్బాయిలు కుక్క తన్నులు తింటుండే పీటీ సార్తో. అమ్మాయిలకైతే అప్పట్లోనే ఒక హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ ఉంటుండే. తట్టడు కొబ్బరి నూనె పూసుకొని పోతుండే హోలీ కలర్ తొందరగా పోతాని. ఇక అబ్బాయిల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కోడిగుడ్లు మావా, కోడిగుడ్లు ఏడబడితే ఆడ కొట్టుకుంటుండే. కమెంట్లలో చెప్తారా వాళ్ళు ఏడ కొట్టుకుంటుండేనో. వంతులు వంతులుగా కాళ్ళు చేతులు పట్టుకొని అబ్బాయిలు దోసుగాలని మోర్ నీళ్ళల్లో ముంచుడు, బోర్ల కింద పెయింట్ బకెట్లల్లా నీళ్ళు నింపుకొని అలా కలర్ కలిపి వాడవాడ ఉరికించుకొని ఆడుతుండే. అట్లుండేది. అది కదరా హోలీ అంటే. ఇదేం లడ్డుల పంచాయతీరా నాయనా.